ఆదిలాబాద్ జిల్లా చిక్కని పచ్చని అడవులకు పెట్టింది పేరు. అయితే ఆ అడవులే ఆయుపట్టుగా అక్కడి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అడవులు కొండల మధ్య ఉన్న గూడాల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల ఉపాధికి అటవీ ఉత్పత్తులే ప్రధాన ఆధారం. ఇప్పపూలు, తునికి పండ్లు, జీడి గింజలు, మొర్రి పండ్లు, అడవి కాకర ఇలా కాలానుగుణంగా లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తూ అక్కడి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీజనల్ గా సీతాఫలాలే గిరిజనుల ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం సీతాఫలాల సీజన్ నడుస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లంటే చిన్న పెద్ద అంతా ఇష్టంగా తింటారు. దీంతో అటవీ ప్రాంత సమీపంలో సహజ సిద్ధంగా పెరిగి పెద్దయిన సీతాఫలం చెట్ల నుంచి కాయలు కోసుకొచ్చి వాటిని గంపల్లో మూట కట్టుకొని పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈసారి జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో పంటల పరిస్థితి అయోమయంగా మారింది. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులకు పనులు దొరకని పరిస్థితి. దీంతో ఈ సీజన్లో పనులు లేక ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఉపాధి కోసం సీతాఫలాలపై గిరిజనులు దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో నేచురల్గా దొరికే పండు సీతాఫల్. దీన్ని పిల్లలు తినవచ్చు, పెద్ద మనుషులు తినవచ్చు, అందరు తినవచ్చు. అంటే దీనికి ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ మందులు కానీ ఉపయోగించకుండా కొండల్లో కోనల్లో చెట్లలో కాసి ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చౌరస్తాలో బాగా అమ్ముతారు. కాబట్టి దీన్ని ఈ సీజనబుల్ పండు కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించినా కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి సీతాఫల్ బాగా ఇంట్రెస్ట్ పండు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్తూర్ మండలం దామన్గూడ, చింతగూడ, కమలాపూర్, మాన్కాపూర్, ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్, గౌరాపూర్ తదితర గిరిజన గ్రామాల నుంచి ప్రతిరోజు గంపల్లో పండ్లు తీసుకొచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ రహదారికి ఇరువైపులా కూర్చొని విక్రయిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డుకి ఇరువైపులా ప్రధాన వాణిజ్య కూడళ్లలో ఈ సీతాఫలాలను పెట్టి విక్రయిస్తారు. రోడ్డు వెంట వచ్చిపోయే వాహనదారులు వారికి కావాల్సిన పండ్లు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు. సహజ సిద్ధంగా పండే ఫలాలు కావడంతో వీటికి ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సీతాఫలం చాలా అరుదైన పండు. ఇది ప్రకృతి వరప్రసాదంగా ఉంటుంది. ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటి మందులతో కానీ పండించినవి కావు. అవి మన ప్రకృతి అంటే గుట్టల పొన్న చెట్ల పొన్న ఉండి కాసేటటువంటి కాయలు. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురియడం వల్ల సీతాఫలాలు కూడా ఎక్కువ లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కొక్క సీతాఫలం 25 రూపాయల నుంచి 30 రూపాయలు పలుకుతుంది. అయినప్పటికీ వీటికి డిమాండ్ ఉందని